నిజమే బ్రదర్. ఇక్కడ అన్ని స్వార్థాల కోసం, అవసరాల కోసం ఏర్పడిన బంధాలు మాత్రమే. నిన్ను చూసి, నీ మనసును చూసి ఏర్పడి స్నేహం ఎప్పుడో చచ్చిపోయింది. ఒకసారి యక్షుడు అడుగుతాడు ధర్మరాజుని, ధర్మరాజా, ఈ భూమిపైన మానవుడితో ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా ఏర్పడిన బంధాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు చెబుతూ ఉంటాడు, ఈ భూమిపైన ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా లేని బంధాలు ఏమీ లేవు. అన్నీ ఏదో ఆశించి రుణపడిన బంధాలే. అటు భార్య బంధం కానీ, ఇటు పిల్లల బంధం కానీ, అటు భార్య బంధం తాలి బంధం, ఇటు పిల్లల బంధం రక్త సంబంధం, స్నేహ బంధం, బంధుత్వం, ఏదైనా సరే ఏదో ఆశించి ఏర్పడిన మనము ఏర్పరచుకున్న బంధాలు. కానీ చివరికి నీకు నువ్వే తోడు. ఈ బంధాలన్నీ కల్పితం. మనం ఏర్పరచుకున్నామని నువ్వు తెలుసుకున్నాడు, నువ్వు కళ్ళు తెరుచుకుంటాయి అని చెప్తాడు.